భారతీయ సనాతన వాస్తుశాస్త్రం ప్రకారం ఒక స్థలానికి ఉన్న 4 దిక్కులు 4 మూలలను కలిపి అష్టదిక్కులుగా చెప్పబడింది. ఈ అష్టదిక్కులు అష్టదిక్పాలకుల ఆధీనంలో ఉంటాయి. ఏ దిక్కులో లోపం ఏర్పడితే ఆ దిక్కు యొక్క అధిపతి లోపించి ఆ దిక్కుకు సంబంధించిన దోషాలను ఆ కుటుంబంలోని సభ్యులు అనుభవిస్తున్నారు. ఉదాహరణకు ఈశాన్యంలో దోషం ఏర్పడితే ఆ దోష ప్రభావం ఆ ఇంటి యజమానిపైన పెద్ద కుమారుడిపైన ఉంటుంది. ఇది సనాతన భారతీయ వాస్తుశాస్త్రం నిరూపించబడిన సత్యం. దీనినే మనం శాస్త్రీయ పద్ధతిలో అనగా సైంటిఫిక్ గా చెప్పినప్పుడు ఈశాన్యం యొక్క ఎలిమెంట్ లోపించినప్పుడు ఆ ఎలిమెంట్ ను ఆ కుటుంబ సభ్యుల నుండి లాక్కోవడం ద్వారా ఆ కుటుంబ సభ్యులు ఆ ఈశాన్య దిక్కు దోషం యొక్క చెడు ఫలితాలను పొందవలసి ఉంటుంది. ఇదే సూత్రం అన్ని దిక్కులకు వర్తిస్తుంది. ఈ దోషాలు పోగొట్టుకోవడానికి వజ్రం అండ్ వాస్తు ఎనర్జీ హీలింగ్ వారు ఈ 8 దిక్కులకు సంబంధించిన పిరమిడ్లను రూపొందించారు. ఈ పిరమిడ్లు శక్తి కేంద్రాలుగా పనిచేస్తూ ఆ దిక్కులలో ఉంచడం ద్వారా ఆ దిక్కులలో లోపించిన శక్తిని పూరించి ఆ కుటుంబ సభ్యులకు ఆ దిక్కుల యొక్క దోషాలు నివారించబడతాయి. రాహుకేతువుల స్థానమైన నైరుతికి నిరుతి అనే రాక్షసుడు అధిపతి. ఆ దిక్కు దోషాల వలన ఇంటి యజమాని ప్రమాదాలలో అవయవాలు కోల్పోతాడు. పింక్ కలర్ పిరమిడ్ ఉపయోగించడం ద్వారా నైరుతి దోషాలు నివారించబడతాయి. శుక్ర ప్రభావ స్థానమైన ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి. కుటుంబ సంబంధాలను దృఢపరచడానికి ఎరుపు రంగు పిరమిడ్ ఉపయోగించడం ద్వారా ఆగ్నేయ దోషాలను అధిగమించవచ్చు. చంద్ర ప్రభావం కల వాయువ్యానికి చంద్రుడు అధిపతి. పిల్లల అభివృద్ధి కొరకు కోర్టు కేసుల అనుకూలతకు ప్లాటినం పిరమిడ్ ఈ దిక్కులో ఉపయోగించాలి. గురుని యొక్క ప్రభావం కలిగిన ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఇంటి యజమానిపైన పెద్ద కుమారుడిపైన ఆ దిక్కు దోషాలు ప్రభావితం చూపిస్తాయి. పసుపు రంగు పిరమిడ్ ఉపయోగించడం ద్వారా ఈ దోషాలు నివారించవచ్చు. భోగభాగ్యాలకు నిలయమైన సూర్యుని ప్రభావం కల ఇంద్రస్థానం తూర్పునకు తెలుపు రంగు పిరమిడ్ను ఉపయోగించాలి. శని ప్రభావం కలిగిన వరుణ స్థానమైన పశ్చిమ దిక్కు దోషాల వలన చర్మ వ్యాధులు, పేరు ప్రతిష్టలు కోల్పోవడం, వ్యాపార నష్టం సంభవిస్తాయి. నీలి రంగు పిరమిడ్ను ఉపయోగించడం ద్వారా ఈ దోషాలు నివారింపబడతాయి. కుజు ప్రభావం కలిగి యముడు అధిపతిగా కలిగిన దక్షిణ దిక్కు దోషాల వలన నిస్సహాయత, పేదరికం, సోమరితనం, శత్రువుల ద్వారా ప్రాణభయం, ఆడవారి ఆధిక్యత, నమ్మకస్తుల ద్వారా హాని సంభవిస్తాయి. ఆరెంజ్ రంగు పిరమిడ్ ను ఉపయోగించడం ద్వారా ఈ దోషాలు నివారింపబడతాయి. బుధుని ప్రభావం కలిగిన కుబేర స్థానమైన ఉత్తర దోషాల వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఆకుపచ్చ పిరమిడ్ ను ఉపయోగించడం ద్వారా ఈ దిక్కు దోషాలను సమర్థవంతంగా అధిగమించవచ్చు. ఈ అష్టదిక్కుల దోషాలను నివారించడానికి, కాస్మిక్ ఎనర్జీ కోసం, భూదోషాలను అధిగమించడానికి, ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం సర్వజనీనంగా గోల్డెన్ పిరమిడ్ ను ఉపయోగించవచ్చు. కట్టడాలను పడగొట్టకుండా ఒక స్థలం యొక్క అన్ని దోషాలను నివారించి పూర్తి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించవచ్చు. వజ్రమైన వాస్తు వారి కలర్ మరియు క్రిస్టల్ పిరమిడ్స్ తో, నేచురల్ జెమ్స్టోన్స్ తో, పాజిటివ్ ఆయిల్స్ తో 8 దిక్కుల దిక్పాలకుల శక్తి సామర్థ్యాలను పెంపొందించి మీ స్థలం యొక్క వాస్తు దోషాలను సరిచేయబడును.